హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే, ఎయిదర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఈమెయిల్. సో ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, గత సంవత్సరం మిమ్మల్ని మీరు ఏంటంటే చాలా రకాలుగా చేంజ్ చేసుకొని ఉండుంటారండి. అంటే మీలో ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చుంటాయి. అది కష్టమా లేకపోతే ఈజీయా అనేది పక్కన పెడితే డెఫినెట్ గా మిమ్మల్ని మీరు ఎంతో కొంత చేంజ్ చేసుకొని ఉంటారు. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి మీలో చాలా చేంజెస్ వచ్చుంటాయి. సో ఇలా చేంజ్ చేసుకోవడానికి మీరు ఏదైతే కష్టపడ్డారో అది ఈ సంవత్సరంలో మీకు ఎలా ఉపయోగపడుతుంది, అండ్ అసలు దాని ప్రకారం అవుట్కమ్ అనేది మీరు ఎలా ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని ప్రకారం అవుట్కమ్ ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలా ఒక రీడింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే డెఫినెట్ గా ఒక మనిషి చేంజ్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ లో సిచ్యువేషన్స్ బెటర్ అవ్వాలి. ఎందుకంటే చాలా రకాలుగా వాళ్ళని వాళ్ళు మార్చుకున్నారు కాబట్టి ఇప్పటికైనా లైఫ్ బాగుంటే చాలు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మరి అలా చూసుకున్నట్టయితే మీ సిచ్యువేషన్స్ లో ఎలాంటి మార్పులు అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అయితే ఈ రోజు రీడింగ్. సో చూద్దాం. అసలు ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి పైరైట్ రాక్ క్రిస్టల్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్ కి జేడ్ క్రిస్టల్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి రెయిన్బో టైటానియం ఏంజల్ క్రిస్టల్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ పైరైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు గత సంవత్సరం మీలో వచ్చిన మార్పుల వల్ల ఆర్ మిమ్మల్ని మీరు మార్చుకోవడం వల్ల ఈ సంవత్సరం మీ సిచ్యువేషన్స్ కి ఇది ఎలా యూజ్ అవుతుంది, సో అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, యాక్చువల్ గా మీరేంటంటే ఫస్ట్ నుంచి కూడా చాలా స్టెబుల్ పర్సన్ అండి. అంటే ఏ సిచ్యువేషన్ మీద అయినా సరే ఫుల్ క్లారిటీ మెయింటైన్ చేసే టైప్. అంత ఈజీగా డెసిషన్స్ తీసుకోవడం కానీ, అంత ఈజీగా సిచ్యువేషన్స్ కి రియాక్ట్ అవ్వడం కానీ ఆ టైప్ అయితే కాదు. మీ కార్డ్స్ చూస్తుంటే అది మాత్రం నాకు క్లియర్ గా అర్థమవుతుంది. మీరేంటంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ లో రియాక్ట్ అవ్వాలన్నా, ఒక డెసిషన్ తీసుకోవాలన్నా సరే చాలా ఆలోచిస్తారండి. దానికోసం చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారు. అండ్ మీ అవసరం ఎక్కడైనా ఉంది అంటే కూడా మీరేంటంటే ప్రతిదీ కూడా ఫోకస్ చేయడం కానీ, లేకపోతే ప్రతిదీ కూడా అంటే నోటీస్ చేస్తారు. క్లియర్ కట్ గా నోటీస్ చేసిన తర్వాత కరెక్ట్ అనిపించింది చేస్తారు. అంటే తొందరపడిపోయే మనిషి అయితే కాదు. సో మీకున్న ఈ నేచర్ వల్ల బేసిక్ గా మీరేంటంటే ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం తక్కువేనండి. కాకపోతే మీరు అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఇలా ఉన్నప్పటికీ కూడా ఫేస్ చేశారు. అంటే సిచ్యువేషన్స్ అనే దానికంటే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. సో మీరేంటంటే లాస్ట్ ఇయర్ చాలా చేంజ్ అయ్యారండి. ఎంతలా చేంజ్ అయ్యారు అని అంటే, అసలు మీరు ఎప్పుడు కరెక్ట్ గా థింక్ చేస్తారు, కరెక్ట్ గా స్టాండ్ తీసుకుంటారు అన్న వ్యక్తి కూడా లేదు, ఇంకా మనం ఎంతో కొంత మారాలి, ఇంకా ఇలా ఉండకూడదు అని చెప్పి, అంటే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల ఏంటో కానీ అంటే ఇంకా ఇంకా మిమ్మల్ని మీరేంటంటే చేంజ్ చేసుకున్నారండి. ఇంకా ఇంకా అంటే అసలు ఒక డిఫరెంట్ పర్సన్ లా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఇదేంటంటే మీ హయ్యర్ సెల్ఫ్ తో మీరు ఒక అలైన్మెంట్ లోకి వచ్చారని చెప్పొచ్చండి. మీలో ఉన్న కాన్షియస్ బీయింగ్ ఏదైతే ఉందో అది ఎవేకెన్ అయ్యింది. నిజంగా చెప్తున్నాను. మీరేంటంటే లాస్ట్ ఇయర్ చాలా కష్టాలు పడ్డారు. ఆ కష్టాల వల్ల ఏంటంటే మీరు ముందు నుంచి కూడా కరెక్ట్ గా ఉన్నప్పటికీ కూడా ఇంకా మారాలి, ఇంకా చాలా చేంజెస్ వస్తే కానీ సిచ్యువేషన్స్ మారవు అనే ఆ ఫీలింగ్ అయితే మీకు వచ్చింది, తెలుసుకున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే
మీరు చేంజ్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఎక్కడో కానీ కొన్నిసార్లు మాత్రం ఎమోషనల్ అవుతున్నారండి. మీరేంటంటే స్టెబుల్ గా ఉండలేకపోతున్నారు. లైక్ ఏంటంటే మీలో చాలా మార్పులు వచ్చాయి. మీరు ముందు కూడా బ్యాలెన్స్డ్ పర్సనే, కానీ ఇప్పుడు మాత్రం ఎందుకో కానీ జస్ట్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఎమోషనల్ అవుతున్నారు. కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మీ వల్ల అవ్వదేమో, అంటే మీరు హ్యాండిల్ చేయలేరేమో అని భయపడుతున్నారు. అది నాకు కనిపిస్తుందండి. ఒకప్పుడు ఇలా ఉండేవారు కాదు. బట్ జస్ట్ రీసెంట్ టైమ్స్ లో ఏంటంటే, అంటే మీరు కష్టపడ్డారు, చాలా నేర్చుకున్నారు, కొంత బెటర్ పర్సన్ అయ్యారు. బట్ మళ్ళీ ఎందుకో కానీ చేంజ్ అవుతున్నారండి. ఈ చేంజెస్ అనేవి ఏ రకంగా వస్తున్నాయంటే, అది గుడ్ అని చెప్పను, బ్యాడ్ అని చెప్పను. కొన్నిసార్లు ఏంటంటే చాలా పాజిటివ్ గా థింక్ చేస్తున్నారు. అసలు అంటే మీ మెచ్యూరిటీ లెవెల్స్ చూస్తే వ్యక్తులకే ఆశ్చర్యం వేస్తుంది, అంతలా డిఫరెంట్ గా ఉంటున్నారు. బట్ కొన్నిసార్లు మీరు ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు. అసలు ఆ పర్సన్ అయినా ఈ పర్సన్ చాలా వీక్ గా ఉన్నారేంటి అన్నట్టు కూడా అంటే కొంతమంది అనుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి, మీ లైఫ్ లో మీరు ఏంటంటే కొన్ని స్ట్రాంగ్ గా చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నారండి. కాకపోతే కొన్నిసార్లు మీ కాన్ఫిడెన్స్ అనేది మీకు సరిపోవట్లేదు. మీ ఎమోషన్స్ ఏంటంటే ఓవర్ రూల్ చేస్తున్నాయి అన్నమాట. సో మీరేంటంటే స్టెబుల్ గా థింక్ చేయడం కానీ, సిచ్యువేషన్స్ ని స్టెబుల్ గా స్టడీ చేయలేకపోవడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. యాక్చువల్ గా మీరు ఆ టైప్ కాదు, కానీ మారిపోతున్నారండి. కాసేపు పాజిటివ్ గా ఉంటే కాసేపు నెగిటివ్ గా ఉంటున్నారు. సో ఇది మారాలండి. మీ కార్డ్స్ చూస్తున్న ప్రకారం నాకేమనిపిస్తుందంటే, మీరు మీ నీడ్స్ ఏంటి, మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది తెలుసుకొని దానికే మీరు స్టాండ్ తీసుకోవాలండి. అవుట్కమ్ ఎలా వస్తుంది ఏంటి అనేది కాకుండా మీరేంటంటే అక్కడ మిమ్మల్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అసలు ఉందా లేదా, ఒకవేళ అవసరం లేకపోతే మీరు స్టెబుల్ గా ఉండడానికి ట్రై చేయాలండి. నిజంగా నాకేమనిపిస్తుంది అంటే, లాస్ట్ ఇయర్ మీరు చాలా మారారు. బట్ ఎందుకో కానీ ఫర్ సమ్ రీజన్ నాకు తెలిసి డిసెంబర్ మంత్ కానీ నవంబర్ మంత్ నుంచి కానీ మళ్ళీ మీలో చేంజెస్ కొన్ని వచ్చాయండి. అది నాకు ఎలా కనిపిస్తుందంటే, కొంత అంటే పాజిటివ్ గా కనిపిస్తుంది, నెగిటివ్ గా కనిపిస్తుంది. బట్ వచ్చే రోజుల్లోనే ఏంటంటే కొంత నెగిటివిటీ పెరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దీనివల్ల మీ సిచ్యువేషన్స్ బెటర్ అవ్వండి. యాక్చువల్ గా మీ సిచ్యువేషన్స్ చాలా బెటర్ అవ్వాలి. బట్ ఏంటంటే మీ సిచ్యువేషన్స్ అనేవి బెటర్ అవ్వవు. దానికి రీజన్ ఏంటంటే, మీ ఆలోచన విధానం ఇలా కాంప్లికేటెడ్ గా ఉంటే మీకు తెలియకుండానే మీరు రాంగ్ స్టెప్స్ వేయడం జరుగుతుంది. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. ఎందుకంటే ఇక్కడ మీకు ఆ థింకింగ్ ఎబిలిటీ ఉందండి. మీరు ఏదైనా సరే రాంగ్ చేసినా దాన్ని కరెక్ట్ చేయగలరు. అలానే రైట్ చేసినా సరే మీకు అది తెలుసు, అది రైట్ అని, అందుకే స్టాండ్ తీసుకోవడం జరిగింది అనే ఫీల్ లో ఉంటారు. అంటే ఇంత మెచ్యూర్డ్ పర్సన్ మీరు. బట్ సంహౌ ఇక్కడ మీలో కొన్ని చేంజెస్ అనేవి వస్తున్నాయి. ఈ చేంజెస్ అనేవి ఎక్కువ అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. నేను మీకు ఒకటే చెప్తానండి, ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా సరే మీ ఇంట్యూషన్ ని మీరు ట్రస్ట్ చేసి మీరు స్టాండ్ తీసుకున్నంత వరకు మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరండి. ఈ సంవత్సరం అంటే మీకు యాక్చువల్ గా మీలో వచ్చిన మార్పులకి చాలా సిచ్యువేషన్స్ బెటర్ అవ్వాలి. మీరు అనుకున్నది మీరు సాధించుకోగలగాలి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఓవర్ థింక్ చేయడం వల్ల, లేకపోతే మీరేంటంటే కొంత ఎమోషనల్ అవ్వడం వల్ల, మీకు వచ్చే మూడ్ స్వింగ్స్ వల్ల సిచ్యువేషన్స్ ఏంటంటే ఈజీగా అయిపోవాల్సినవి కాంప్లికేట్ అవుతుంటాయి. అండ్ మీ నీడ్స్ ఏంటో మీరు తెలుసుకోకపోవడం, లేకపోతే అక్కడ ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతవరకే మీరు ఏంటంటే అది హ్యాండిల్ చేయాలి, లేకపోతే అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. బట్ ఓవర్ గా మీరు ఇన్వాల్వ్ అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇలాంటి కొంత క్లారిటీ మీరు మెయింటైన్ చెయ్యకపోతే ఇబ్బంది పడతారండి. మీలో పాజిటివ్ గా చేంజెస్ వచ్చాయి, కానీ అది కాసేపు నెగిటివ్ అండ్ పాజిటివ్ మిక్స్డ్ గా చేంజ్ అవుతుంది. కమింగ్ డేస్ లో ఏంటంటే నెగిటివ్ గా అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే, మీకు పర్సనల్ గా ఇయర్ లో ప్రాబ్లమ్స్ ఏ ఉండవు, కానీ మీ మైండ్ సెట్ ని కానీ మీరు స్టెబుల్ గా ఉంచుకోకపోయినా, మీ గట్ ఫీలింగ్ మీకు ఏం చెప్తుందో దాన్ని మీరు వినకపోయినా సరే మీరు చాలా ఇబ్బంది పడతారండి. వ్యక్తులు చెప్పిన మాటలు మీరు వినాల్సిన అవసరం లేదు. బట్ మీ మనసు చెప్తుంది ఏంటి, అసలు యూనివర్స్ మీకు ఇస్తున్న సైన్స్ ఏంటి అనేది మీరు నోటీస్ చేసి మాత్రం సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మీరు యాక్చువల్ గా సిచ్యువేషన్స్ లో కరెక్ట్ గానే అనాలిసిస్ చేస్తున్నారు, కాకపోతే అప్పుడప్పుడు మీరు ఎమోషనల్ అవుతున్నారు చూసారా, ఆ టైంలో మాత్రం మీరు ఓవర్ థింక్ చేస్తున్నారండి. అలా ఓవర్ థింక్ చేస్తే ఏమవుతుందంటే సిచ్యువేషన్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతాయి. అంటే సింపుల్ గా అవ్వాల్సినవి పెద్దవి అయిపోతాయండి, లేకపోతే మీరు ల్యాగ్ చేస్తున్నట్టు అవుతుంది. ఇక్కడ ఈ కార్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో మీ ఇంట్యూషన్ చెప్పింది మీరు విన్నంత వరకు కూడా మీ లైఫ్ మంచిగానే ఉంటుందండి. బట్ మీరు ఏ రోజైతే వ్యక్తుల మాటలు వింటారో, లేకపోతే ఒక సిచ్యువేషన్ లో రిక్వైర్మెంట్ కి మించి మీరు ఆలోచించడం స్టార్ట్ చేస్తారో
మీరు ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తారు. ఇయర్‌లో అంటే మీలో వచ్చిన మార్పుల్ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే మీకు చాలా బావుంటుందండి. బట్ మీలో వచ్చిన మార్పులేంటంటే అందులో పాజిటివ్, నెగెటివ్ ఎలిమెంట్స్ 2 మిక్స్ చేసి కానీ హ్యాండిల్ చేస్తే మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. అంటే నేనేదో నెగెటివ్‌గా చెప్తున్నానని అనుకోవద్దు. మీకు తెలియాలండి. మీరు ఎలాంటి స్టేట్‌లో ఉన్నారు. లేకపోతే అంటే మీలో వచ్చిన చేంజెస్ అనేవి లాస్ట్ ఇయర్‌లో పర్టిక్యులర్‌గా వచ్చిన చేంజెస్ అనేవి సరిపోవు. మీరేంటంటే ఇయర్ ఎండ్‌లోనేంటంటే కొంత మళ్ళీ నెగెటివ్‌గా కూడా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. ఎక్కువ ఆలోచిస్తున్నారు. అది ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే మీ ఆలోచనలనేవేంటంటే మీకు యూజ్ అయ్యేలా ఉండాలి. మీకు అంటే ఏదో ఒక రకంగా ఒక దారి చూపించేలా ఉండాలి అని మాత్రం మీరు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే మీ కార్డ్స్‌లోని పాజిటివ్ ఎనర్జీ ఉంది కానీ మీరేంటంటే స్టేబుల్‌గా ఉండలేకపోతున్నారండి. అదే పెద్ద ప్రాబ్లమ్. చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు. అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఇన్‌సెక్యూరిటీస్ అండి. మీలో ఇన్‌సెక్యూరిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్‌గా సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లో ఉండాలని మీరు అనుకుంటున్నారు. సో, దానికోసం మీరు ప్రయత్నాలైతే చేస్తున్నారు. బట్ మీలో కొన్ని ఇన్‌సెక్యూరిటీస్ కూడా ఉండడం వల్ల మీరెంత కష్టపడుతున్నా సరే మీకు ప్రయోజనం ఉండదేమో, మీరనుకున్న ఫలితం మీకు దక్కదేమో అని మీరు ఫీల్ అవుతున్నారు. అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ లాగా నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ నేను మీకొకటే చెప్తానండి. మీరు ఏదైనా చెయ్యాలనుకుంది చెయ్యండి. కానీ మళ్ళీ అక్కడ మీరు కష్టపడినా మీకు దొరకదు. లేకపోతే మీరెంత ప్రయత్నం చేస్తున్నా గుర్తింపు రాదు అని అనుకుంటే, ఇంక మీరసలు ఎలా ప్రయత్నం చేస్తారు? హోప్ లేకపోతే కష్టమండి. మీరు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు మీకు ఆ హోప్ అనేది ఉండాలి. మీరేంటంటే ఇది కష్టపడుతున్నారు. సో, ఇది కరెక్ట్‌గా చేస్తున్నారు అనే ఒక ఫీల్ మాత్రమే తప్ప, మీరిలా చేస్తున్నారు కాబట్టి ఇది ఇలానే అవ్వాలి అనంటే అది అలా అవ్వకపోవచ్చు. ఎందుకంటే యూనివర్స్‌కి ఏ వ్యక్తికి ఎంత ఇవ్వాలో తెలుసండి. సో, మీరు అనుకున్న దానికంటే కూడా యూనివర్స్ మీకు అంతా మంచిగానే ఇస్తుంది. కానీ మీరేంటంటే ఓవర్ థింక్ చేసి ఇలానే నేను చేస్తే నాకు ఇలానే దొరకాలి. లేకపోతే ఇలా దొరకకపోతే నేను ఇంత చేయడం వేస్ట్ కదా! ఇదంతా అంటే ఇంకా మరి ప్రయోజనం లేనట్టే కదా! అని మీరు అనుకోకూడదు. ఎందుకంటే యూనివర్స్ డిసైడ్ చేస్తుందది. బట్ మీ ప్రయత్నాలు మీరు చేయొచ్చు. కానీ మీరు అందులో ఏంటంటే నెగటివిటీ అనేది ఇంప్లిమెంట్ చేయకూడదండి. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మీరు ఒకటి చేస్తున్నప్పుడు అందులో పాజిటివ్‌గానే థింక్ చేసి చేయాలి. బట్ మళ్ళీ నెగెటివ్‌గా థింక్ చేసి నెగెటివ్‌గా కొన్ని అంటే మనం ఇలా చేస్తే వర్కౌట్ అవుతుంది అనే ఆలోచన అది కరెక్ట్ కాదు. సో, మీరేంటంటే చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇక్కడ మీ కార్డ్స్‌లో నాకు పెద్దగా మెసేజెస్ ఏమి కనిపించట్లేదు. మీరేంటంటే మీ లైఫ్‌ని ఒక న్యూ వేలో బిగిన్ చేయాలి అని చూస్తున్నారు. ఆర్ న్యూ వేలో బిగిన్ అయితే బావుంటుంది అని అనుకుంటున్నారు. అది ఓకే. బట్ అలా బిగిన్ అవ్వాలి అంటే మీరు కూడా చాలా పాజిటివ్‌గా ఉండాలండి. మళ్ళీ 2 మైండ్స్‌తో థింక్ చేసి కాసేపేంటంటే న్యూ వేలో బిగిన్ అయితే లైఫ్ బావుంటుంది. కాసేపేంటంటే అసలు ఈ న్యూ వేలో బిగిన్ అయితే నేను రెడీగా ఉన్నానా లేదా? లేకపోతే మళ్ళీ ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయా? ఇలా ఏంటంటే ఓవర్ థింక్ చేస్తున్నారండి. అది మారిపోవాలిక్కడ. నేను చేసే ప్రయత్నాలు నా లైఫ్ బెటర్ అవ్వడం కోసం అంటే అవుతుందా లేదా? వర్కౌట్ ఎలా చేసుకోవాలి? సో, మేబీ ఎవరిదైనా సపోర్ట్ తీసుకుంటే బావుంటుందేమో. ఇలా అంటే పదే పదే మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోవద్దండి. మీరొకటి అనుకోని ఒక స్టెప్ ముందుకు వేసిన తర్వాత ఔట్‌కమ్ ఎలా ఉన్నా అది మీకు అనవసరం. మీ రోల్ మీరు కరెక్ట్‌గా ప్లే చేయాలంతే. సో, అది మార్చుకోవడానికి ట్రై చేయండి. మీరేదైనా ఒకటి చేస్తున్నప్పుడు అది మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకోవడం తప్పు కాదు. కానీ అది ఓవర్ ప్రొటెక్షన్ లాగా లేకపోతే ఓవర్ పొసెసివ్‌నెస్ లాగా అనిపించకూడదు. అది కొంచెం చూసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ జేడ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. గత సంవత్సరంలో మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడం వల్ల ఆర్ మీలో వచ్చిన మార్పుల వల్ల ఈ సంవత్సరంలో మీ పరిస్థితులు ఏ రకంగా ఉండవచ్చు ఆర్ అసలు ఇది ఎలా మీకు యూజ్ అవుతుంది. సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఒకటండి మీ లైఫ్‌లోని అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ చాలా జరిగాయి. లాస్ట్ ఇయర్ మాత్రం ఏంటంటే
అంటే మీరు కూడా ఊహించలేదు ఇలా కొన్ని జరుగుతాయని, బట్ కొన్ని అయితే జరిగిపోయాయి. సో అది జరిగిన తర్వాత మీరేంటంటే చాలా నెగెటివ్ గా థింక్ చేయడం కానీ, లేకపోతే అసలు మీ లైఫ్ మొత్తం ఇంకా వేస్ట్ అయిపోయింది అని ఫీల్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. మీలో ఏంటంటే నాకు ఆ నెగటివిటీ కనిపిస్తుందండి. మిమ్మల్ని మీరేంటంటే లాస్ట్ ఇయర్ ఒక నెగటివ్ పర్సన్ లో ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. యాక్చువల్ గా ఈ ఇయర్ ఏంటంటే మీరు చాలా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మీరు చాలా కష్టాలు పడ్డారు. ఈ కష్టాలు పడడం వల్ల అంటే మీకు హోప్ లేదండి. మెయిన్ ఏంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఏం లేదు. మీకు జరిగిన సిచ్యువేషన్స్ ఏంటంటే మిమ్మల్ని ఈ రకంగా మార్చాయని చెప్పొచ్చు. మీరు ఒరిజినల్ గా ఏంటంటే ఆ టైప్ పర్సన్ కాదండి. గుడ్ పర్సన్ బై హార్ట్ అని చెప్పొచ్చు. సో ఇంత మంచి వ్యక్తికి ఎప్పుడైతే ఇన్ని సమస్యలు వచ్చాయో వాళ్ళు ఏంటంటే మారిపోయారండి. నెగిటివ్ గా థింక్ చేయడం కానీ, ఒక వ్యక్తికి బ్యాడ్ జరగాలని కానీ, ఒక సిచ్యువేషన్ లో ఇలా జరగాలని కానీ ఆలోచించడం స్టార్ట్ చేశారు. సో అది యాక్చువల్ గా అయితే రాంగే. బట్ నేనేంటంటే ఇక్కడ మిమ్మల్ని జడ్జి చేయాలని అనుకోవట్లేదు. కాకపోతే ఇప్పుడు మీరేంటంటే ఇలాంటి ఒక పర్సన్ నుంచి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనుకుంటున్నారు. సో దానికి మీరేంటంటే ఎవరో ఒక పర్సన్ సపోర్ట్ తీసుకోవడం కానీ, లేకపోతే ఎవరో ఒక పర్సన్ తో ఎక్కువ ఎంగేజ్ అవ్వడం కానీ, అంటే లైక్ ఎక్కువ మాట్లాడడం కానీ ఇవన్నీ చేస్తున్నట్టు ఉన్నారు. సో మీలో చేంజెస్ అయితే వస్తున్నాయండి. నిజానికి ఏంటంటే మీరు చేంజ్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ మీరు ఏ పర్సన్ లో అయితే చేంజ్ అయ్యారో దీనివల్ల ఈ ఇయర్ మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అంటే మీరు ఏదైనా సరే మీ లైఫ్ లో మంచి జరగాలి అనుకుంటే లాస్ట్ ఇయర్ మీ పర్సనాలిటీ చేంజ్ అయింది కదా. సో ఈ పర్సనాలిటీతో మీరు థింగ్స్ ని బెటర్ చేసుకోలేరండి. అలా అని చెప్పి మీరు ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ సపోర్ట్ తీసుకోవడమో, ఒక వ్యక్తితో లైక్ ఏంటంటే ట్రావెల్ అవ్వడమో చేస్తున్నారు కదా. దీని వల్ల కూడా మీ సిచ్యువేషన్స్ ఏమీ బెటర్ అవ్వవు. దానికి రీజన్ ఏంటంటే ఇండివిజువల్ గా మీరేంటి, ఒక వ్యక్తితో ఎంగేజ్ అయితే మీరు పాజిటివ్ పర్సన్ అయిపోతారు, ఒక వ్యక్తితో మీరు ఎంగేజ్ అయితే నెగిటివ్ పర్సన్ అయిపోతారు అని కాదు కదా. ఒరిజినల్ గా అసలు మీరేంటి, మీలో వస్తున్న చేంజెస్ ఏంటి. సో ఇది మీరు ఆలోచించాల్సిన పాయింట్ అండి. నేను ఇక్కడ క్లియర్ కట్ గా చెప్తున్నాను. మీరేంటంటే యాక్చువల్ గా ప్రాక్టికల్ గా థింక్ చేసే పర్సన్, చాలా కేర్ఫుల్ గా ఉండే పర్సన్ కూడా అంత ఈజీగా ఎవరికి ఛాన్స్ ఇచ్చేయడం కానీ, అంత ఈజీగా ఎవరిని ట్రస్ట్ చేయడం కానీ అలాంటివి చేయరు. కాకపోతే కొన్ని మీకు ఏవైతే జరిగాయో దానివల్ల మీరేంటంటే ఆ ప్రాక్టికల్ గా థింక్ చేసే పర్సన్ నుంచి బయాస్డ్ గా థింక్ చేసే పర్సన్ గా చేంజ్ అయిపోయారండి. అంటే మీకోసం మీరు ఆలోచించుకుంటున్నారు అనే ఆ ఒక్క సాకుతో మీరు మీకోసం ఆలోచించుకోకుండా రాంగ్ కు సపోర్ట్ చేయడం కానీ, రాంగ్ వేలో థింక్ చేయడం కానీ, లేకపోతే అంటే ఎక్కడో కానీ అంటే మీలో అది నాకు కనిపిస్తుంది. పార్షియల్ గా ఆలోచిస్తున్నారండి, పార్షియల్ గా మాట్లాడుతున్నారు. సో ఇది మారాలండి. మీలో ఆ పార్షియాలిటీ అనేది ఉండకూడదు. అంటే మీ రీజన్స్ మీకు ఉండొచ్చు, సిచ్యువేషన్స్ మీకు ఏవైతే జరిగాయో అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయేమో అనే భయంతో మీరు ఇవన్నీ చేయొచ్చు. కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి, మీకంటూ ఇండివిజువల్ గా ఒక ఐడెంటిటీ ఉంది. మీ పర్సనాలిటీ వేరు. ఏదో ఒక సిచ్యువేషన్ జరిగినంత మాత్రాన మీరేంటంటే అది కాదు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది అర్థం చేసుకునే విషయం ఏంటంటే మీ లైఫ్ లో ఒక బ్యాడ్ థింగ్ జరగగాని మీరేంటంటే దానికి సెన్సిటివ్ గా రియాక్ట్ అవుతారు. అంటే మీరే తప్పు చేశారేమో, లేకపోతే మిమ్మల్ని ఒకళ్ళు ఏంటంటే రాంగ్ గా పోర్ట్రే చేస్తే మీరు అది అయిపోతున్నారేమో అని ఇలా ఫీల్ అవుతుంటారు. సో ఒక వ్యక్తి ఒక సిచ్యువేషన్ మీరు ఇది అని ప్రూవ్ చేయలేరండి. ఎందుకంటే మీకు లోపల ఏదైతే ఉంటుందో అదే మీరు. అది బయటికి రాకపోయినా వచ్చినా మీరు అదే, ఇంకొకటి అయితే కాదు. ఒకళ్ళు మిమ్మల్ని ఒకటి అని పోర్ట్రే చేస్తే అది మీరు అవ్వరు. కానీ అదే మీరేమో అనుకోని అలా అనుకోవడం అనేది మీ పొరపాటు. సో నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, మీ లైఫ్ లో ఈ సంవత్సరం మీరు ఏది కోరుకున్నా జరుగుతుందండి. డెఫినెట్ గా మీరు అనుకుంది యూనివర్స్ మీకు ఇస్తుంది. కానీ ఇప్పుడు ఏ పర్సన్ లో అయితే ఉన్నారో ఇలా ఉంటే అసలు ఏ ప్రయోజనం ఉండదండి. నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను. ఈ రీడింగ్ ఏంటి, అసలు గత సంవత్సరం మీరు ఏమైనా చేంజ్ అయితే ఆ చేంజెస్ అనేవి ఈ సంవత్సరం మీ సిచ్యువేషన్స్ కి ఎలా యూజ్ అవుతుంది అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. కానీ గత సంవత్సరం మీరు ఏ వెర్షన్ లో అయితే చేంజ్ అయ్యారో దీనివల్ల ఈ సంవత్సరం మీకు ఏంటంటే ఏ రకంగా యూజ్ ఉండదండి. ఈ సంవత్సరం మీరేంటంటే ఒక డిఫరెంట్ పర్సన్ లా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. మీకోసం మీరు ఆలోచించాలి. మీలో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ ని బయటికి తీయాలి. ఒకళ్ళు మిమ్మల్ని అంటే ఒక నెగిటివ్ పర్సన్ లా పోర్ట్రే చేస్తే అది మీరు కాదు. మీకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, మీకంటూ ఒక పర్సనాలిటీ ఉంది.
తిరిగి మీరు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు స్టాండ్ తీసుకోవాలి, దానికోసం మీరు ఫైట్ చేయాలి. అలా అని చెప్పి వ్యక్తులతో ఆర్గ్యుమెంట్ చేయడం, గ్రడ్జెస్ హోల్డ్ చేయడం, ఒకరికి బ్యాడ్ జరగాలనుకోవడం అది మీ క్యారెక్టర్ కాదండి. మీరు కాని వ్యక్తిలా మీరు ఉండొద్దు. ఎందుకంటే యూనివర్స్ ఏంటంటే పరీక్షలు పెడుతుంటది. అది ఎందుకు, ఆ వ్యక్తి ఎంతవరకు వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు, వాళ్ళ క్యారెక్టర్ ఇది అని ప్రూవ్ చేసుకుంటారో చూడాలనుకుంటుంది కాబట్టి. సో యూనివర్స్ పెట్టిన పరీక్షలో మీరు ఫెయిల్ అవ్వకూడదు అనుకున్నప్పుడు మీ క్యారెక్టర్ ఏదైతే, మీ ఐడెంటిటీ ఏదైతే అలానే మీరు ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ రోజు కాకపోయినా రేపైనా అది తెలుస్తుందండి. ఒకళ్ళు మిమ్మల్ని ఏంటంటే ఇదే అని చూపించాలనుకుంటే అది మీరు అయిపోరు. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మీలో చాలా మందికి ఈ సెల్ఫ్ డౌట్ అనేది ఉంటుందండి. నా దగ్గరకు వచ్చే వాళ్ళల్లో కూడా నేను చాలా అబ్జర్వ్ చేశాను ఇది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎవరిని జడ్జి చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరు కూడా జడ్జి చేయడానికి మీరు ఛాన్స్ ఇవ్వద్దు. అలా అని మీరు ఏంటంటే ఎవరి దగ్గర ప్రిటెండ్ చేసుకుంటూ ఉండొద్దు. ఎవరి గురించి నెగిటివ్ గా ఆలోచించవద్దు. ఎవరికి నెగిటివ్ గా ఏదో చేయాలని కూడా అనుకోవద్దు. ఇక్కడ ఒకటి, మీరు నెగిటివ్ గా చేసినా చేయకపోయినా కర్మ దాని పని అది చేసుకుంటుంది. బట్ మీరు నెగిటివ్ గా ఎవరికైనా చేయాలి అనుకున్నప్పుడు కర్మ మీ విషయంలో కూడా అలానే ఉంటుంది. సో ఆలోచించుకోండి, ఆలోచించుకొని కేర్ఫుల్ గా డెసిషన్స్ తీసుకోవడం అయితే మంచిదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఏ వ్యక్తిలో అయితే ఉన్నారో ఈ వ్యక్తిలా కూడా ఉండొద్దు. కొంత చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. మీలో ఆ పాజిటివిటీని నింపుకోండి, పాజిటివ్ గా థింగ్స్ ని చెయ్యండి. అంటే ఒకటి, మీ వరకు మీ రోల్ ని కరెక్ట్ గా ఫుల్ఫిల్ చేయండి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఏ వ్యక్తిలా అయితే పుట్టించిందో ఆ వ్యక్తిలానే ఉండడానికి ట్రై చేయండి. ఏదో జరిగిందని ఇంకొక వ్యక్తిలా మారిపోవద్దు. దానివల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదు. ఎందుకంటే ఈ సంవత్సరం మీ మేనిఫెస్టేషన్స్ చాలా వరకు వర్కౌట్ అవుతాయండి. ఆ రకంగా అంటే నాకు ఇక్కడ కనిపిస్తుంది మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే రావాలి. కొంచెం మిమ్మల్ని మీరు పాజిటివ్ గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు అనుకున్నవి అవుతాయండి. దీనికి వ్యక్తులకి ఎలాంటి సంబంధం లేదు. ఓన్లీ మీకు యూనివర్స్ కి మాత్రమే సంబంధం ఉంది. ఇది మాత్రం గుర్తు పెట్టుకొని చేయండి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది. సో ఫస్ట్ మీరు ఏంటంటేనండి, ఏ వ్యక్తులతో అయితే ఎంగేజ్ అవుతున్నారో, ఏ వ్యక్తుల సపోర్ట్ అయితే తీసుకుంటున్నారో వాళ్ళు అసలు కరెక్ట్ వ్యక్తులా కాదా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎవరితో అయినా ఎంగేజ్ అయితే, లేదు ఎవరైనా వ్యక్తితో మీరు అంటే ఎంగేజ్ అవ్వాల్సి ఉంది, లైక్ వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే అలాంటివి మీరు చెయ్యొద్దండి. ఎందుకంటే అలాంటివి మీరు చేసినా మీ సిచ్యువేషన్స్ ఏమీ బెటర్ అవ్వవు. ఈ వ్యక్తి ఎనర్జీస్ అనేవి బేసిక్ గా మీకు సూట్ అవ్వండి. దానికి రీజన్ ఏదైనా కూడా అవ్వచ్చు. సో నేను ఇక్కడ ఒకటే చెప్తాను, మీ లైఫ్ లో మీరు అనుకున్నవి అంటే ఈ సంవత్సరం అయితే చాలా వరకు వర్కౌట్ అవుతాయి, కొన్ని మీకు బాగా కలిసి వస్తాయి. కాకపోతే దానికి ముందు కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయండి. మీరు కొన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే మీరు ఒక నెగిటివ్ పర్సన్ లా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు కాబట్టి, అండ్ కొంతమంది వ్యక్తుల్ని మీ సిచ్యువేషన్స్ లోకి ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల మీరు ఏంటంటే కొన్ని లెసన్స్ నేర్చుకోవడం అయితే జరుగుతుంది. అల్టిమేట్ గా మీరు ఒక విషయం తెలుసుకుంటారండి, మీకు మీరు సోలోగా ఫైట్ చేస్తే ఇవన్నీ మీరు సాధించుకోగలరు. మీకు వచ్చిన ఆలోచనలు కానీ మీ మనసులో ఏదైతే ఉందో దాన్ని మీరు హోల్ హార్టెడ్ గా యాక్సెప్ట్ చేస్తే ఇవన్నీ మారిపోతాయి అనేది అంటే క్లియర్ కట్ గా రియలైజేషన్ అన్నమాట. మీలో ఇలాంటి రియలైజేషన్ వచ్చినప్పుడు, మీరు ఆ వ్యక్తిలో చేంజ్ అయినప్పుడు మీ లైఫ్ లో మీరు అనుకున్నవన్నీ కూడా స్లోగా జరుగుతూ ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ వచ్చిన మార్పులు అనేవి ఈ సంవత్సరానికి ఏ రకంగా కూడా యూజ్ అవ్వండి. ఈ సంవత్సరం మళ్ళీ మీరు ఏంటంటే కొంత కొత్తగా మారితే ఒక్కొక్కటి స్లోగా జరుగుతుంటది. అది కూడా ఈ ఇయర్ లోనే జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ అని మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ట్రాన్స్ఫార్మేషన్స్ అయితే రావాలండి. ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను, మీరు ఇలానే కానీ ఉంటే యూనివర్స్ మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ పరీక్ష పెట్టి మళ్ళీ మీ లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తుంది. అలానే మీరు వ్యక్తుల సపోర్ట్ తీసుకున్నప్పుడు కూడా నేను చెప్పాను కదా, వాళ్ళ వల్ల అయితే మీకు ఏ యూజ్ లేదు. బట్ స్టిల్ ఇంకా సపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు వ్యక్తి కరెక్ట్ పర్సనా కాదా అనేది మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే కొంత రాంగ్ పర్సన్స్ తో మీరు ఎంగేజ్ అవుతున్నారేమో, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. అది కొంచెం చెక్ చేసుకోండి. అంటే ఒకటి, సోలోగా ఫైట్ చేయాలంటే ఎవరికైనా భయం వేస్తుంది. సోలోగా ఏదైనా వర్కౌట్ చేసుకోవాలన్నప్పుడు అంటే ఆలోచనలు ఉంటాయి. మేబీ అంటే మనం ఒంటరి వాళ్ళమేమో, లోన్లీగా ఫీల్ అవ్వడం ఇలాంటివి కామన్. కాకపోతే ఇక్కడ మీరు సోలోగా ఫైట్ చేస్తే మీకు థింగ్స్ అనేవి ఈజీగా ఉంటాయండి. మీ హార్ట్ లో ఉన్న ఆన్సర్స్ ఏంటి అనేది మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. ఇప్పటికీ మీకు తెలుసు ఆన్సర్స్, బట్ మీరు ఏంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. బట్ అది యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది.
ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ రెయిన్బో టైటానియం క్వార్ట్జ్ ఏంజల్ ఫిగరిన్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. సో గత సంవత్సరం మీలో వచ్చిన మార్పుల వల్ల ఆర్ మీరు ఏ వ్యక్తిలో అయితే చేంజ్ అయ్యారో సో అది ఈ సంవత్సరం మీకు ఏ రకంగా యూజ్ అవుతుంది, అసలు ఏ రకంగా అయినా మీకు యూజ్ అవుతుందా, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే లాస్ట్ ఇయర్ మీరు చాలా సఫర్ అయ్యారండి. సఫర్ అవ్వడం కంటే కూడా ఎవరో వ్యక్తులు మిమ్మల్ని బీట్రే చేయడం కానీ, మొత్తానికి అంటే మిమ్మల్ని కొంత ట్రబుల్లో పెట్టడం కానీ ఇలాంటివి చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఈవెన్ వ్యక్తులతో సిచ్యువేషన్ లేకపోయినా సరే మీరు తీసుకున్న కొన్ని డెసిషన్స్ కానీ మీ యాక్షన్స్ వల్ల మీరు ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టు నాకు అనిపిస్తుందండి. దానివల్ల ఏంటంటే మీరు కొన్ని సిచ్యువేషన్స్ లో ట్రాప్ అయిపోయారు. ఇక్కడ కంప్లీట్ గా ఒక పర్సన్ నే నేను బ్లేమ్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు సిచ్యువేషన్ ఏంటంటే ఓన్లీ ఒక పర్సన్ కి రిలేటెడ్ గా ఏం కనిపించట్లేదు. మేబీ మీరు తీసుకున్న డెసిషన్స్ వల్ల కూడా మీరు ఏంటంటే కొంత ఇబ్బంది పడినట్టుగా అంటే ట్రాప్ అయిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. సో బేసిక్ గా ఇదేంటంటే మీకు ఒక లెసన్ ఏంటండి. కాకపోతే మీలో ఏంటంటే ఇంత జరిగినా సరే పెద్దగా చేంజెస్ ఏం రాలేదు. అంటే ట్రాప్ అయిపోయారు, సో హర్ట్ అయ్యారు, మేబీ ఇలా చేయకుండా ఉండాల్సిందేమో అనే రియలైజేషన్ వచ్చింది. కానీ పర్టికులర్ గా ఈ సిచ్యువేషన్స్ నుంచి మీరు నేర్చుకుంది అయితే ఏం లేదండి. కానీ ఇప్పుడు మీరు ఏంటంటే మీ లైఫ్ లో చేంజెస్ రావాలి, సో మీరు అసలు ఏ వ్యక్తిలా ఉండాలి, ఏ వ్యక్తిలా ఉంటే మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయి. బికాజ్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు ఒక పర్సన్ లా ఉండి కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కొన్ని చేయడం జరిగింది, లేకపోతే కొంతమంది వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల మీకు ఎలాంటి యూజ్ లేదు. మరి ఇప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే లైఫ్ బెటర్ అవుతుంది అని ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. అయినా సరే మీకు ఏంటంటే క్లారిటీ లేదండి. కాసేపు ఏంటంటే పాస్ట్ వెర్షన్ లో ఉన్నట్టు ఉంటేనే మంచిది అనిపిస్తుంది, కాసేపు ఏంటంటే న్యూ వెర్షన్ అంటే ఏ వెర్షన్ లో చేంజ్ అవ్వాలి అనే ఒక కన్ఫ్యూజన్ ఉంది. మొత్తానికి మీరు ఏంటంటేనండి ఒక అంటే క్లారిటీ లేని పర్సన్ లా నాకు కనిపిస్తున్నారండి. చేంజ్ అవ్వాలి అనే కోరిక ఉంది, చేంజ్ అయితేనే లైఫ్ బెటర్ అవుతుంది అనే క్లారిటీ కూడా ఉంది. కాకపోతే ఈ చేంజ్ అనేది ఏ రకంగా ఎలా ఏం చేయాలి ఇలా అంటే ఆ పాయింట్ దగ్గర స్టక్ అయినట్టు నాకు అనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటేనండి మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడం కోసం ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీరు పాస్ట్ లో కొన్ని ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఆ పర్సన్ లా ఉండడానికైతే మీకు ధైర్యం సరిపోదు. కానీ మీరు ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ పర్సన్ లా ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ మెచ్యూర్డ్ పర్సన్ లా మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే కొన్నింటిని మీరు విడిచిపెట్టాల్సి ఉంటుందండి. మీ ఆలోచన విధానం అనేది కొంత మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి, ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుందండి. కాకపోతే మీరు అంటే ఇలా కన్ఫ్యూజన్ లో ఉండి అసలు ఏ వ్యక్తిలా ఉండాలో క్లారిటీ లేకపోతే మాత్రం మళ్ళీ మళ్ళీ కూడా రిపీటెడ్ గా కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు. సో బేసిక్ గా లాస్ట్ ఇయర్ మీకు ఏదైతే జరిగిందో అది మీ మంచిగా జరిగింది. అలా మీరు ఉండకూడదు అని మీకు ఇప్పటికే అర్థం అవ్వాలి. బట్ సమ్ టైమ్స్ మీకు ఏమనిపిస్తుంది అంటే మేబీ ఆ వ్యక్తిలో ఉండడం వల్లే మీరు ఏంటంటే స్ట్రాంగ్ గా కొన్ని సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయగలిగారేమో అనే ఫీలింగ్ కూడా మీకు వస్తుంది. బట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యక్తిలా ఉండడం వల్ల మీరు స్ట్రాంగ్ గా సిచ్యువేషన్స్ ఫేస్ చేయలేదండి. ఆ వ్యక్తిలా ఉండడం వల్లే అసలు ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేశారు. సో ఆ వ్యక్తిలా మీరు ఉండకూడదు. మీరు ఏంటంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్ లా ఉండాలి. మీతో మీరు హార్డ్ గా ఉన్నా పర్వాలేదు, బట్ ఏది రైట్ అయితే దాన్నే ఫాలో అవ్వాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కోసమో లేకపోతే మీకు కంఫర్టబుల్ గా అనిపించిందనో మీరు ఏంటంటే కొన్ని ఫాలో అప్ చేయడం కాదండి. ఇక్కడ ఏంటంటే ఏది కరెక్ట్ అయితే దానికోసం మీరు ఏ రోజైతే స్టాండ్ తీసుకుంటారో అది మీకు అన్కంఫర్టబుల్ గా అనిపించినా సరే స్టిల్ అంటే అది ఏంటి అనేది మీరు రియలైజ్ అయ్యి ఆ పర్సన్ లా మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతారో దానివల్ల మీ సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయండి. సో నేను ఇక్కడ ఒకటే చెప్తున్నాను, యూనివర్స్ ఏంటంటే మీకు ఈ సంవత్సరం కూడా కొన్ని లెసన్స్ అయితే నేర్పిస్తుంది. అది మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే ఇప్పటికే చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. మళ్ళీ మళ్ళీ ఇదంతా ఏంటి, అసలు లైఫ్ బెటర్ అవుతుందా లేదా అనే ఫీలింగ్ మీకు వస్తుంటది. కానీ ఇక్కడ ఒకటండి, మీరు కొన్ని
నేర్చుకోనంత వరకు, మీరు కొన్ని అర్థం చేసుకోనంత వరకు అంటే అంత ఈజీగా మీ లైఫ్లో సిచ్యువేషన్స్ అనేవి మీ ఫేవర్లోకి రావు. లాస్ట్ ఇయర్ మీరు కొన్ని లెసన్స్ నేర్చుకున్నారు, అది ఈ ఇయర్ మీకు ఏంటంటే కొంత యూజ్ అవుతుంది, కానీ బట్ ఆ వెర్షన్లో మీరు ఏది కూడా చేయలేరండి. అలా చేసినా సరే మీకు ఏంటంటే పెద్దగా కలిసి రాకపోవచ్చు. బట్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నేను క్లియర్ కట్గా మీకు చెప్తాను, మీరు అంటే కొంత చేంజ్ అవుతున్న వరకు మీలో అంటే కొన్ని విషయాల్లో ఇంకా క్లారిటీ వచ్చే వరకు ఏది రైట్ ఏది రాంగో మీరు క్లియర్గా అర్థం చేసుకొని దానికి స్టాండ్ తీసుకున్నంత వరకు కూడా సిచ్యువేషన్స్ అనేవి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు హీల్ అవ్వాలండి. మీరు ఎప్పుడైతే హీల్ అవుతారో మీకు డిఫరెన్సెస్ తెలుస్తాయి. అప్పుడే మీరు కోరుకున్న గుర్తింపు అనేది మీకు దొరుకుతుంది. మీ లైఫ్లో మీరు ఏంటంటే ఫైనల్ గా ఏదో ఒకటి అచీవ్ చేయగలుగుతారు. అది ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్ అయినా, కెరియర్ ఆస్పెక్ట్ అయినా, ఇంకేదైనా సరే. బట్ అప్పుడు మీరు ఏంటంటే ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే యూనివర్స్ ఏంటంటే మీలో ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చే వరకు మీకోసం మీరు కరెక్ట్ గా స్టాండ్ తీసుకోనంత వరకు కూడా మీ సిచ్యువేషన్స్ బెటర్ చేయదండి. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఏంటంటే అదే లూప్ లో పెడుతుంది. దానివల్ల మీరు కూడా ఏంటంటే ఎగ్జాస్ట్ అయిపోవడం, నేను గివప్ చేసేస్తాను, అసలు ఏంటి లైఫ్ ఎలా ఉంది అని మీకు అనిపించడం, ఇవన్నీ జరుగుతాయి. బట్ అవన్నింటికి రీజన్ ఏంటంటే మీలో మార్పు అనేది ఫుల్ గా రాకపోవడమేనండి. మీరు ఎప్పుడైతే ఫుల్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతారో మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ అనేవి అప్పుడే బెటర్ అవుతాయి. అంటే మీరు ఇప్పుడు ఒక 1/4 ట్రాన్స్ఫార్మ్ అయ్యారేమో అని అనిపిస్తుంది. కొన్ని 1/4 కాకపోయినా హాఫ్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఉండొచ్చు లాస్ట్ ఇయర్ సిచ్యువేషన్స్ వల్ల. బట్ ఇంకా చాలా ట్రాన్స్ఫార్మేషన్స్ అయితే రావాలండి. వస్తే ఖచ్చితంగా మీ సిచ్యువేషన్స్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ అవుతాయి. మీ లైఫ్ లో మీరు ఇంకా చాలా అచీవ్ చేసుకోగలుగుతారండి. మీలో చాలా మందికి చాలా గోల్స్ ఉంటాయి కదా, అసలు ఇవన్నీ ఎప్పటికి అవుతాయి అనే ఫీలింగ్ ఉంటుంది కదా, అవన్నీ ఎప్పుడో అవో, మీలో వచ్చిన మార్పులు బట్టి ఇమీడియట్ గా అవుతాయి. ఎందుకంటే మీ కార్డ్స్ లో ఆ ఎనర్జీ నాకు కనిపిస్తుంది. సో ఇప్పటికైనా సరే ప్రయత్నం చేస్తే మంచిదండి. మీరేంటంటే కొంత స్టెబుల్ గా ఉండండి, స్టెబుల్ గా థింక్ చేయండి. ఏది రైట్ ఏది రాంగ్ అనేది కరెక్ట్ గా తెలుసుకొని దానికోసం స్టాండ్ తీసుకోవడానికి కూడా ట్రై చేయండి. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ స్లోగా అయినా సరే మీకు ఆ గ్రోత్ అనేది కనిపిస్తుందండి. స్టడీగా అయితే ఉంటుంది గ్రోత్ మాత్రం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నేను చెప్పాను కదండి, సిచ్యువేషన్స్ ఏంటంటే మీరు హ్యాండిల్ చేయగలరండి. ప్రతి సిచ్యువేషన్ కూడా మీ కంట్రోల్లోనే ఉంటుంది. కానీ అది ఫస్ట్ మీరు ట్రస్ట్ చేయాలి. మీరు చేంజ్ అవ్వడం కోసం మీరు ఏంటంటే ప్రయత్నాలు స్టార్ట్ చేయాలి. అలా అని చెప్పి ఇక్కడ ఏంటంటే మీరు ఒక అన్రియలిస్టిక్ పర్సన్ గా ఉండాల్సిన అవసరం లేదు. రియలిస్టిక్ గా కూడా కొన్ని థింక్ చేసినప్పుడు మీకు అది కంఫర్టబుల్ గా అనిపించినా అనిపించకపోయినా దాన్ని మీరు యాక్సెప్ట్ చేయొచ్చండి. వన్స్ మీరు యాక్సెప్ట్ చేసి ట్రావెల్ అవుతున్నప్పుడు సిచ్యువేషన్స్ ఏంటంటే స్లోగా మీ కంట్రోల్లోకి వస్తాయి. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఏ సిచ్యువేషన్ అనేది దానికంటే కూడా మీలో చేంజెస్ కానీ, మీ పర్సనాలిటీ ఎలా ఉంది, మీరు మాట్లాడే మాటలు అనేవి అసలు అంటే ఎదుటి వ్యక్తులకి మెచ్యూర్డ్ పర్సన్ మాట్లాడేటట్టు అనిపిస్తుందా, లేకపోతే ఏదైనా మెచ్యూర్డ్ పర్సన్ చేస్తున్నట్టు అనిపిస్తుందా అనేది మీరు చూసుకోవాలి. అలా మీరు చూసుకొని మీరు ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తుంటే సిచ్యువేషన్స్ మీ కంట్రోల్లోకి వస్తుంటాయి. మీకోసం మీరు తెలుసుకోండి. ఫస్ట్ మీరు వెళ్తున్న దారి కోసం తెలుసుకోండి, మీరు తీసుకునే డెసిషన్స్ కోసం తెలుసుకోండి, మీరు ఎంగేజ్ అవుతున్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళో తెలుసుకోండి. సో వాళ్ళు మీకు అసలు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోండి. ఇలా ఒక్కొక్క స్టెప్ మీరు వేస్తున్నప్పుడు మీరు ఇంకా ఏ వ్యక్తిలా చేంజ్ అవ్వాల్సి ఉంది అనేది కూడా మీకు తెలుస్తుంది. ఆటోమేటిక్ గా మీ లైఫ్ లో మీ సిచ్యువేషన్స్ అయితే బెటర్ అవుతాయండి. ఇక్కడ ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. జస్ట్ మీరు ఏంటంటే ఒక 50% చేంజ్ అయ్యారు, బట్ ఇంకా కొంత చేంజ్ అయితే ఇదేమీ కాదు. మీరు కోరుకున్నది యూనివర్స్ మీ చేతికి తీసుకొచ్చేస్తుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.